హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి చాలామంది అభ్యర్థులు కామెంట్ రూపంలో అడిగినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలైతే ఈరోజు డిస్కస్ చేయడం అయితే జరుగుతుందండి. ముఖ్యంగా చూసినట్లయితే ఎన్ని మార్కులు వస్తే మాకు జాబ్ అనేది వస్తుంది, ఓకేనా. నెక్స్ట్, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉంది, అంటే లాస్ట్ ఇయర్ ఎన్ని మార్కులు వచ్చిన వారికి మరి జాబ్ అయితే వచ్చింది, కట్ ఆఫ్ ఎక్కడి వరకు ఉండింది అనేటువంటి అంశాన్ని కూడా చూద్దాము. ప్లస్ నార్మలైజేషన్ అంటే ఏంటి, ఇక్కడ చాలామంది అభ్యర్థులకు ఇదైతే అర్థం కావట్లేదు. నార్మలైజేషన్ అంటే ఏంటో అనే వివరాలు కూడా మనమైతే ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. అంతేకాకుండా అభ్యర్థులందరికీ ఒక ముఖ్యమైన అప్డేట్ అండి. మన యాప్లో ఏపీ హైకోర్టుకు సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్ కోర్సు స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో మొత్తం కంప్లీట్గా కోర్స్ అనేది ఉంటుందండి. ఓకే, అన్ని క్లాసెస్ ఉంటాయి యాజ్ పర్ ద సిలబస్, కొత్త సిలబస్ ప్రకారం అన్ని క్లాసెస్ ఉంటాయి. ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి, మోడల్ పేపర్స్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. అంతేకాకుండా టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. నెక్స్ట్, చాప్టర్ వైజ్గా పీడిఎఫ్లు కూడా ఉచితంగా అందజేయడము జరుగుతుంది. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ముందుగా డెమో క్లాసెస్ వినండి, మీకు నచ్చితేనే కోర్స్ అనేది తీసుకోవచ్చు, ఓకేనా. ఎందుకంటే ఇది ఇప్పటి వరకు వచ్చినటువంటి అతిపెద్ద నోటిఫికేషన్ అండి, ఈసారి మిస్ అవ్వద్దు. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. గ్రేట్ న్యూస్ టు ఆల్, మన ఆర్కే పబ్లికేషన్ నుంచి బంపర్ ఆఫర్ పేరుతో జనవరి 2020 నుంచి అక్టోబర్ 2022 వరకు అన్ని నెలలకు సంబంధించిన తెలుగు కరెంట్ అఫైర్ మ్యాగజైన్ మరి అందుబాటులో ఉందండి. కేవలం 150 రూపాయలకు మాత్రమే ఈ మ్యాగజైన్ని అందచేయడం అయితే జరుగుతుంది. ఇందులో డైలీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఆ డైలీ కరెంట్ అఫైర్స్ బిట్స్ రూపంలో ఉంటాయి. ఫుల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ప్రతి క్వశ్చన్కి స్టాటిక్ జీకే ఉంటుంది. అంతే డైలీ వైజ్గా మరి జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ లేదా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ప్రతిరోజు 20 వస్తాయి. ఆ విధంగా చూసినట్లయితే దాదాపుగా 10,000 క్వశ్చన్స్ అయితే మనకు ఇందులో కవర్ కావడం అయితే జరుగుతుంది. అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడతాయండి. ఇటీవల జరిగినటువంటి తెలంగాణలో పోలీసు ఉద్యోగాలు, నెక్స్ట్ గ్రూప్ 1లో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ కావచ్చు, ఆర్ఆర్బీ కావచ్చు, అన్ని మన క్వశ్చన్స్ రావడం అయితే ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. చాలా తక్కువ కాస్ట్ అండి, 150 రూపాయలు మాత్రమే. ఏ విధంగా తీసుకోవాలండి? 9030362853 అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ చేస్తే వితిన్ 1 అవర్లో మీకైతే పీడిఎఫ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మన యాప్ లింక్ కూడా ఉంటుంది, యాప్లో కూడా మీరు కొనుగోలు చేయవచ్చు. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ముందుగా మనం చూసినట్లయితే నార్మలైజేషన్ అంటే ఏంటో ఇక్కడ చూద్దాము, ఓకేనా. మెరిట్ లిస్ట్ విల్ బీ బేస్డ్ ఆన్ ద మార్క్స్ అబ్టైన్ బై ద క్యాండిడేట్ ఇన్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, నార్మలైజేషన్ అనే విధానము షిఫ్టుల వారీగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ నిర్వహిస్తేనే నార్మలైజేషన్ విధానం తీస్తారు. ముందుగా నార్మలైజేషన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకరోజు 3 షిఫ్టులు కండక్ట్ చేశారనుకుందాం ఎగ్జామ్, ఓకేనా. 3 షిఫ్టులు. మొదటి షిఫ్ట్లో చాలా హార్డ్ వచ్చింది అనుకోండి పేపర్, రెండవ షిఫ్ట్లో కొంచెం మామూలుగా వచ్చింది, థర్డ్ షిఫ్ట్లో అసలు చాలా డెడ్ ఈజీగా వచ్చింది అనుకుందాం ఎగ్జామ్. అప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు నార్మల్గా వచ్చిన వారికి బెనిఫిట్, చాలా హార్డ్ వచ్చిన వారికి చాలా అంటే చాలా కష్టం పేపర్. కాబట్టి నార్మలైజేషన్ విధానం ద్వారా ప్రత్యేకమైనటువంటి ఫార్ములాతో అందరికీ సమానంగా మార్కులను యావరేజ్ తీయడము జరుగుతుంది. దాన్ని మనము నార్మలైజేషన్ అంటాం. ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్ షిఫ్ట్ల వారుగా కండక్ట్ చేస్తున్నప్పుడు అందరికీ ఒకే పేపర్ ఉండదు, గుర్తుంచుకోవాలి, ఓకేనా. ఒక్కరికి ఒక్కో పేపర్ వస్తుంది, ఒక్కో షిఫ్ట్కి ఒక్కో పేపర్ అనేది అలాట్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి కొన్ని ఈజీగా రావచ్చు, కొన్ని హార్డ్గా రావచ్చు. ఏ అభ్యర్థి కూడా నష్టపోకూడదు అనేటువంటి అంశాన్ని దృష్టిలో ఉంచుకొని మరి నార్మలైజేషన్ విధానాన్ని తీసుకురావడం అయితే జరుగుతుంది, ఓకేనా. నార్మలైజేషన్ తీసుకొచ్చిన తర్వాత అందులో ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో వారిని యాజ్ పర్ ద మెరిట్గా ఉంచేసి జాబ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకవేళ నార్మలైజేషన్ విధానంలో కూడా మార్కులు అనేవి ఎవరికైనా అభ్యర్థులకు సేమ్ వచ్చాయనుకోండి, అప్పుడు ఏజ్ ఫ్యాక్టర్ తీసుకుంటారు. అంటే ఎవరి వయస్సు ఎక్కువ ఉంది, ఎక్కువ వయసు ఉన్న వారికే జాబ్ అనేది ఇవ్వడము జరుగుతుందండి, ఓకేనా. ఇది మెయిన్గా మనము తెలుసుకోవాల్సినటువంటి నార్మలైజేషన్ అంటే ఏంటి, ఓకే.
ఓకే, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ క్యాస్ట్ను కూడా చూడడం అయితే జరుగుతుంది. మళ్ళీ ఎక్కువ మార్కులు వచ్చినప్పుడు క్యాస్ట్, ఏజ్, ఏమైనా రిలాక్సేషన్ ఉందా, స్పోర్ట్స్ కోటా ఏమైనా ఉందా, ఇవన్నీ కూడా మరి కన్సిడర్ చేసి వారికి సేమ్ మార్కులు వచ్చినప్పుడు వారిని మరి పరిగణలోనికి తీసుకొని ఉద్యోగం ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో మరి లాస్ట్ టైం మెరిట్ లిస్ట్ కనుక మనం చూసినట్లయితే ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇది అఫీషియల్ మెరిట్ లిస్ట్ అండి, అందరూ కూడా గమనించాలి. లాస్ట్ టైం ఎగ్జామ్కి మరి ఎవరికి కట్ ఆఫ్ ఎంత ఉంచారు అని చెప్పేసి అయితే మనం చూద్దాము. లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అపాయింట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ అండ్ ఎగ్జామినేషన్ హెల్డ్ అంటూ మనకు తెలియజేశారు. లాస్ట్ ఇయర్ 2021లోనే నిర్వహించడం అయితే జరిగింది. ఓకే, మరి జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండి, ఇది ఎన్ని మార్కులు వస్తే మనకు జాబ్ వస్తుంది అనే అంశాన్ని మనమైతే చూస్తున్నాం. అంతేగాని ఇన్ని మార్కులు వస్తేనే ఈసారి వస్తుందా అంటే అలా కాదు. ఓకేనా? సో ఈసారి మాత్రము హెవీ అంటే హెవీగా కాంపిటీషన్ ఉంటుంది. అంతేకాకుండా నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు కాబట్టి సో ఇంకా కట్ ఆఫ్ అనేది కూడా ఎక్కువనే ఉండే అవకాశం ఉంది. ఓకేనా? ఈసారి చాలా అంటే చాలా పోటీ ఉంటుంది, చాలామంది అప్లై చేయడానికి అవకాశం అయితే ఉంది. మరి ఇక్కడ లాస్ట్ టైం కనుక మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ, జెండర్ అండ్ మార్క్స్. లాస్ట్ టైం చూసినట్లయితే శ్రీనివాసులు అనేటువంటి స్టూడెంట్కి 88.30 మార్కులు. ఓకేనా? హైయెస్ట్ అండి. లాస్ట్ టైం 100 మార్కులకు కండక్ట్ చేశారు, ఈసారి 80 మార్కులకే. ఓకే, లాస్ట్ టైం మాత్రము 100 మార్కులకు కండక్ట్ చేశారు. అంటే లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎన్ని మార్కులు వస్తే మనకు జాబ్ వస్తుందంటే 68 మార్కులు. ఓకే, ఓసీ అభ్యర్థులకైతే 68 మార్కులు వస్తే ఛాన్స్ ఉంది. బీసీబీ అభ్యర్థులకు ఫీమేల్ అయితే 66 మార్కులకు ఛాన్స్ ఉంది. బీసీబీ మేల్ అయితే 66 మార్కులకు ఛాన్స్ ఉంది. బీసీడీ అభ్యర్థులకు 65 మార్కులకు ఛాన్స్ ఉంది. బీసీఈ అభ్యర్థులకు 84 మార్కులకు ఛాన్స్ ఉంది. ఓసీ అభ్యర్థులకు 64 మార్కులు వస్తే ఛాన్స్ ఉంది మేల్ అభ్యర్థులకు. సో ఈ విధంగా మరి బీసీబీ అభ్యర్థులకు 64 రావచ్చు, ఎస్సీ అభ్యర్థులకు 63 వస్తేనే ఛాన్స్ ఉంది, బీసీడీ అభ్యర్థులకు నెక్స్ట్ 63, మేల్ అభ్యర్థులకు బీసీడీ 63. అంటే ఇక్కడ 100కి ఇచ్చారు కాబట్టి నేను 80కి క్యాలిక్యులేట్ చేసి మీకు చెప్పడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, మరి లీస్ట్ ఎంత వచ్చిందంటే 78. అంటే 78 అంటే దాదాపుగా మనకు 58 మార్కులు వచ్చిన వాళ్ళకు కూడా జాబ్ అయితే లాస్ట్ టైం వచ్చింది. ఓకే, 58 మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కూడా 58 మార్క్స్ వస్తేనే జాబ్ రావడాన్ని మనమైతే చూడవచ్చు. ఓకే, అంటే అక్కడ 100కి 78 మార్కులు వచ్చాయి. అంటే ఇప్పుడు 80కే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి 58 మార్కులు వచ్చినా కూడా జాబ్ వచ్చిందంటే అర్థం చేసుకోండి. ఓకేనా? సో మరి మార్కులు అనేవి, కానీ ఇది లాస్ట్ టైము కొంత తక్కువనే ఉండేదండి కాంపిటీషన్, బట్ ఈసారి అలా ఉండదు. చాలా అంటే చాలా హెవీ కాంపిటీషన్ అనేది ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మనమైతే ప్రిపేర్ అవ్వాలండి. అసలు ఎవరు కూడా దీన్నే లక్ష్యంగా పెట్టుకొని మీరు కనుక చదివినట్లయితే చాలా బాగుంటుంది. మామూలు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు, మామూలు ఉద్యోగాలు అంటే కూడా హైకోర్టులో ఉద్యోగాలు చాలా చాలా బాగుంటాయండి. వర్క్ పరంగా కావచ్చు, సో పే స్కేల్ పరంగా కావచ్చు, అన్నిటి పరంగా కూడా ఇవి ముందు వరుసలో అయితే ఉంటాయి. ఓకే, దీన్ని దృష్టిలో ఉంచుకొని మరి ప్రిపరేషన్ అయితే సాగించండి. ఓకే, మన యాప్లో కోర్స్ ఉంది ఫ్రెండ్స్, అందరూ కూడా ఒకసారి డెమో క్లాసెస్ అయితే వినండి, మీకు నచ్చితేనే మరి కోర్స్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా? ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్ అండి. సో మనకు అప్లై చేయడానికి 11వ తారీఖు వరకు టైం అయితే ఉంది. జాగ్రత్తగా సర్టిఫికెట్స్ అన్నీ కూడా మీ దగ్గరే ఉంచుకొని అప్లై చేసుకున్న మీరే అప్లై చేయండి. లేదా మాకు చేరాదు అనుకుంటే మాత్రము దగ్గరలో ఉన్నటువంటి ఇంటర్నెట్ సెంటర్, అప్లికేషన్ ప్రాసెసింగ్ సెంటర్స్ ఉంటాయి కదండి, అక్కడికి వెళ్ళి అప్లై చేయండి. బట్ తప్పులు మాత్రము చేయకండి. ఎడిట్ ఆప్షన్ అయితే ఇచ్చే అవకాశాలు చెప్పలేం, ఇప్పటికి వరకు అయితే ఏమీ కూడా ఇవ్వలేదు. ఓకే, గుర్తుంచుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. బై.